హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. మటన్ దోసకాయ మీరు ఎప్పుడైనా చేశారా? ఒకవేళ మీరు చేసినా చేయకపోయినా కానీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. నా స్టైల్లో మటన్ దోసకాయ చాలా సింపుల్గా, హడావడి ఏమి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే నేనైతే చూపిస్తానండి. సో లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చీల చీలికలని నేనైతే వేసేసాను. ఉల్లిగడ్డలు మంచిగా వేగాలండి. ఈ లోపల మనమైతే మటన్ని మంచిగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. నేను తీసుకున్న మటన్ వచ్చేసి 1/2 kg. ఇప్పుడు ఒకసారి ఉల్లిగడ్డలని చూద్దామండి. ఒక్క 3-4 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిగడ్డలు తాలింపులో వేసిన తర్వాత నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం తీసుకున్న 1/2 kg మటన్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ నేనైతే తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక్క 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసానండి. యూజువల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ వేసిన తర్వాత కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ నేను ఇక్కడ తాలింపులోనే వేసాను. మనము కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మన కర్రీకి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు వేస్తే ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా అని కాకుండా మనము ఫాలో అయ్యే స్టెప్స్ని బట్టి కూడా మన కర్రీ అనేది అయితే టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కూడా మంచిగా వేసి మగ్గనిద్దాము మటన్ని ఒక 10 నిమిషాలు. ఈ లోపల మనమైతే దోసకాయలను కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుందామండి. నేను తీసుకున్న 1/2 kg మటన్కి 1/4 kg దోసకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి అయితే 10 నిమిషాలు అయిన తర్వాత మటన్ని చూద్దాము. మంచిగా వాటర్ అనేది వస్తుంది మటన్లో. ఈ వాటర్ తోటే మనకి మటన్ అనేది మగ్గాలండి. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఇంకొద్దిగా సాల్ట్ అయితే ఫర్దర్గా యాడ్ చేసుకుందాము. మీరు కనుక నా వీడియోస్ చూసినట్లయితే నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం కర్రీకి ఒక్కటేసారి ఉప్పు వేస్తే బాగోదండి. కొన్ని కర్రీస్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ మనం సాల్ట్ వేసుకోవడం వల్లనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందాక దోసకాయ కట్ చేసుకునేటప్పుడు మీకు చెప్పలేదు కదా, దోసకాయ ఎప్పుడైనా సరే చేదు చూసుకొని మీరైతే కట్ చేసుకోండి. లేదు అని అంటే చేదు చూసుకోకుండా హడావడిగా మనము కట్ చేసుకున్నామంటే కర్రీ అంతా ఆగమైపోతుంది. అందుకనేసి ఖచ్చితంగా చేదైతే డెఫినెట్గా మీరు చూడండి. అలాగే నేనైతే ఇక్కడ తీసుకున్న దోసకాయలకి చెక్కు తీయలేదండి. పొట్టుతోటే దోసకాయ చేస్తే ఈ మటన్లో వేసి చాలా బాగుంటుంది. మనం ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూసాం కదా మటన్ మంచిగా మగ్గింది. ఇక్కడ నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మటన్లోకైనా ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా. కారం కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇక్కడ నేనైతే కొద్దిగా కొత్తిమీరను కూడా వేస్తున్నాను. మరి నాన్ వెజ్ కర్రీస్ అంటే ఖచ్చితంగా కొత్తిమీర ఉంటేనే కదా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకొని మనమైతే ఇంకొకసారి కలిపేసుకొని అయితే కొద్దిసేపు మగ్గనిద్దాము. ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మీరు ఇది సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే గిన్నెలో చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా కుక్కర్లో చేసుకున్నా కానీ బాగుంటుంది. ఒకవేళ మీకు టైం లేదు అని అనుకుంటే మాత్రం మీరైతే కుక్కర్లో చేసేసుకోవచ్చు. కానీ గిన్నెలో చేసిన దానికి కుక్కర్లో చేసిన దానికైతే చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఒక 10 నిమిషాల తర్వాత నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను. మనకి ముక్క అనేది ఉడకాలి కదా. నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. లేదా మీరు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకున్నా కానీ సరిపోతుంది. ఇప్పటి నుండి ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకొని మంచిగా ముక్కనైతే ఉడకనివ్వాలి.
ఇలా ఎసరు పోసుకున్నాక మనకి మటన్ ఉడకడానికి ఒక్క 15-20 నిమిషాలైనా పడుతుందండి. మీరు తీసుకున్న మటన్‌ని బట్టి ఉంటుంది. ఒకవేళ లేతగా ఉంది అనంటే త్వరగానే ఉడుకుతుంది. కొంచెం ముదురుగా ఉందంటే మాత్రం కొంచెం టైమ్ టేకింగ్ ఉంటుందనమాట. నేను తీసుకున్న మటన్ మరీ లేతగా లేదు, అలా అని మరీ ముదురుగా లేదు, మీడియంగా ఉంది. ఒక్క 20 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి. ముక్క అయితే మంచిగా ఉడికింది. నాకైతే ఈ టైంలో మనమైతే ఇంకా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలనైతే వేసుకోవాలండి. మనకి ఎప్పుడైతే మటన్ ముక్కలనేవి పర్ఫెక్ట్‌గా ఉడికాయో అప్పుడే దోసకాయ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. దోసకాయ ఎంతో టైం పట్టదు కదా కుక్ అవ్వడానికి. అందుకనేసి మటన్ మొత్తం ఉడికిన తర్వాతకే మనమైతే దోసకాయ ముక్కలేసుకోవాలి. ముందు నుండే దోసకాయ ముక్కలు వేస్తే ఏమవుతుందంటే దోసకాయ ముక్కలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి. ఒకవేళ మీరు కుక్కర్‌లో చేస్తున్నారనుకోండి, ఫస్ట్ మటన్‌ని మీరు ఉడికిచ్చేసుకోండి. ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసి ఇంకొక విజిల్ రానిచ్చారంటే సరిపోతుంది కుక్కర్‌లో చేసే వాళ్ళకైతే. నేను కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ పడతదనేసి నేనైతే యాడ్ చేసేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ పోసాను. మనము ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసాం కదా! దోసకాయ ముక్కలు ఉడకడానికి ఇంకొక ఎక్స్ట్రా 1 గ్లాస్ పోసేసి అలాగే కొంచెం కొత్తిమీరని వేసానండి. మీరు చూసినట్లయితే ఎంటైర్ ప్రాసెస్‌లో నేను ఎటువంటి మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదు. ఎంత యమ్మీగా ఉంటుందంటే అండి చాలా బావుంటుంది. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి సూప్‌ని మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దోసకాయ మటన్ అయితే రెడీ అయిపోయింది.